శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 14, 2024. శివ భగవానువాచ. తండ్రి ఈరోజు మనకు విశేషంగా తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, ఈ కనులకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూస్తున్నా చూడకండి. వాటిపై మమకారమును తొలగించండి. ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది. ప్రశ్న: ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ ప్రభుత్వం చేసే గుప్త కర్తవ్యమేది? సమాధానం: ఈశ్వరీయ ప్రభుత్వం ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యం. దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు దేవతలుగా అయినప్పుడు నరకవాసులుగా ఉన్నవారు స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల స్వభావాన్ని పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ స్వభావం కలవారిగా చేసి సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మాయ చేసే మోసం నుండి రక్షించుకోవడానికి ఎలాంటి కోరికలు ఉంచుకోరాదు. మాయ చేసే మోసం నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏ కోరికలు ఉంచుకోరాదు. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. అంటే కోరికలంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్: విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి. వరదానము: సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మర్యాద అనే రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయీ భవ. సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మర్యాద అనే రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయీ భవ. వివరణ: తండ్రి స్మృతియే ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండటం అనగా మాయాజీతులుగా విజయులుగా అవ్వడం. సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మరియు మర్యాద అనే రేఖ లోపల ఉంటే ఎవ్వరికి లోపలికి వచ్చే ధైర్యం ఉండదు. మర్యాదలనే రేఖ నుండి బయటకు వచ్చారంటే మాయ కూడా తన వారిగా చేసుకోవడంలో తెలివైనది. కానీ మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము. విజయమాల మా జ్ఞాపక చిహ్నమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉంటే మాయతో ఓడిపోరు. స్లోగన్: సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవం అవుతూ ఉంటుంది. సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవం అవుతూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.